So hi Andy, my name is Tulsi and I am from Hyderabad. So రీసెంట్గా నేను యూఎస్ వచ్చాను. సో యాక్చువల్లీ నా యూఎస్ జర్నీ గురించి మా ఫ్రెండ్స్కి వెల్ విషర్స్కి షేర్ చేసుకున్నప్పుడు దే హ్యావ్ యాక్చువల్లీ సెడ్ మీ కి వై కాంట్ ఐ షేర్ మై స్టోరీ ఇన్ ఇన్స్టా ఆర్ క్రియేట్ అ వీడియో అండ్ డూ ఎ వ్లాగ్ ఇన్ యూట్యూబ్ వాళ్ళు అలా అన్నారు. ఎందుకంటే ఇవాళ రేపు చాలామంది దే ఎక్స్ప్లోరింగ్ థింగ్స్ అండ్ దే షేరింగ్ దేర్ వ్యూస్ ఇన్ ఇన్స్టా అండ్ యూట్యూబ్ కదండి. సో దే హ్యావ్ సెడ్ మీ టు డూ ఇట్. అంటే వాళ్ళు అన్నారు అని కాదు, బట్ దెన్ నాకే అనిపించింది ఫైన్, లెట్ మీ ఎక్స్ప్రెస్ మై థింగ్స్ లాగా ఐఎమ్ డూయింగ్ దిస్ వీడియో. సో అంతగా చెప్పుకోదగ్గింది పెద్ద స్టోరీస్ ఏం లేకపోయినా దే ఆర్ ఫ్యూ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ట్యాగ్డ్ ఇన్ ద జర్నీ, ఐ మీన్ ద యూఎస్ జర్నీ. సో ఐ థాట్ టు take a video and upload it accordingly. Yeah? Cabbage! Okay. So, my husband వచ్చేసి since last 4 years, he is in US, but then he used to travel at times if possible, India once or twice అలా. సో తర్వాత we thought to shift from India to here. టు అగైన్ ద సేమ్ థింగ్, ఎక్స్ప్లోరింగ్ థింగ్స్. అంటే అక్కడేముంది, ఇక్కడేం లేదు, అక్కడే ఉంది. సో ఈ డిబేట్ చాలా అయినాయి. సో ఐ డోంట్ వాంట్ టు డిగ్ ఇన్ టు ఇట్. సో ఎవ్రీ కంట్రీస్ హ్యావ్ హిజ్ ఓన్ ఇంపార్టెన్స్ అండి, అదైతే చెప్తాను. సో బీయింగ్ అన్ ఇండియన్, వై నాట్ ఇండియా అని అంటే ఎస్, వీ వేర్ దేర్ ఫర్ టైమ్ బీయింగ్ అండ్ కిడ్స్ పర్పస్గా కానీ, సో సమ్ పర్సనల్ పర్పసెస్లో కానీ. సో వీ బోత్ యాక్చువల్లీ థాట్ why can't we explore things there for time being. So ala అని చెప్పి we were here today. So topic వస్తే the journey, actually our flight was on April 30th through British Airways BA. సో ఆ రోజు యాక్చువల్లీ నాకు ఎక్కడో మై సెన్సెస్ వేర్ లైక్ ఏదో సమ్ నెగిటివ్ వైబ్ అన్న ఎగ్జాక్ట్ చెప్పలేను, బట్ ఎక్కడో అన్ఈజీ. అంటే ఈజ్ ఇట్ ఏ గుడ్ డే, అసలు ఈరోజు మనం ట్రావెల్ చేసే అంటే ఐఎమ్ ఎ బ్రాహ్మిన్ బేసికలీ. సో ఏదో నేను హడావిడిగా టికెట్ బుక్ చేసేసుకున్నాను, బట్ ఐ హ్యావ్ నాట్ సీన్ ద నక్షత్రం. చూస్తాం కదా మనం చిన్న చిన్న వాటికి కూడా. మీ యాజ్ ఎ బ్రాహ్మిన్ అట్ మై హోమ్ దే విల్ యాక్చువల్లీ సీ నక్షత్రం అండ్ ఆ డే ఎలా ఉంది, వర్జం, ముహూర్తం, దుర్ముహూర్తం, అమృత గడియలు. సో వి యాక్చువల్లీ ఫాలో దట్. సో అలా అసలు నేను ఏం చూడకుండా హ్యావ్ బుక్ ద టికెట్. ఆ రోజు నరసింహ జయంతి ఉంది, ఏది ఉన్నా కూడా ఇట్స్ ఎ గుడ్ డే అనిపించింది. బట్ దెన్ ఆ డే బిఫోర్ అండ్ 2 days బిఫోర్ నాకు ఏమనిపించింది అంటే అసలు ఈజ్ దట్ రైట్ డే అని చెప్పి నాకు ఆ 1-2 days ముందు నుంచి కొట్టేస్తాం. సో ఆ రోజు యాజ్ యూజువల్గా ఫ్యామిలీ అందరు వచ్చారు. దే వేర్ గివింగ్ ది సెండ్ ఆఫ్ ఎమోషనల్లీ అండ్ వీ వేర్ ఆల్సో ఎమోషనల్ ఆబ్వియస్లీ, యాజ్ ఎందుకంటే ఇట్స్ లాంగ్ ఇయర్స్ ఇన్ ఇండియా అండ్ అనుకోలేదు లైక్ పీపుల్ నేను ఎంత త్వరగా అనుకోగానే వచ్చేస్తాను అనుకోలేదు. బట్ ఇట్ వాజ్ ఎమోషనల్ గుడ్ బై దట్ డే. సో వెళ్ళాము, కూర్చున్నాము. బ్రిటిష్ ఎయిర్వేస్ ఆల్సో ఎంటర్డ్ ఆన్ టైమ్. అది ఎంటర్ అయ్యింది అండ్ ఫ్లైట్ షుడ్ స్టార్ట్ అట్ అరౌండ్ 8:15 ఇన్ ద మార్నింగ్. అనౌన్స్మెంట్ రావట్లేదు. అండ్ సో ఇంతకీ అనౌన్స్మెంట్ రావట్లేదు, చాలాసేపు అవుతుంది, ఏమై ఉంటుందా అని చెప్పి వి వర్ వెయిటింగ్ అందరం, నేను నా కో ప్యాసింజర్స్ ఫ్రమ్ హైదరాబాద్ ఆర్జీఐ. సో ఇట్ వాజ్ 1 hour, 2 hours. మార్నింగ్ 8:40కి ఉండాల్సిన ఫ్లైట్, ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 2:30 ఇన్ ద ఆఫ్టర్నూన్. సో కాక్పిట్లో ఏదో ఇష్యూ ఉంది, టెక్నికల్లీ దే ఆర్ యాక్చువల్లీ సాల్వింగ్ ద ప్రాబ్లమ్ అండ్ ఇవాళ 10 o'clock మీరు వెళ్తారు, డీలే ఉంది అనుకుంటూ దే ఆర్ డీలేయింగ్ ద థింగ్స్ అండ్ వి వర్ పాసింగ్ ద టైమ్. అండ్ సడన్గా అగైన్ నాకు ఎప్పుడైతే 2-3 days నుంచి అది అనిపిస్తుందో లైక్ నెగిటివ్ అని కాదు, బట్ ఈజ్ ఇట్ ద రైట్ డే అనేది అనిపిస్తుందో. సో అలా అగైన్ దట్ థాట్ కేమ్ ఇన్. సో ఫైనల్లీ
అక్కడ క్రూ యూనో ఆ గ్రౌండ్లో ఉన్న క్రూ, ఎయిర్పోర్ట్ క్రూలో ఒక అమ్మాయి వచ్చి, నేను అక్కడ ఐ మీన్ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు, మేడం యాక్చువల్గా మేము అలా అంటున్నాము, బట్ ద థింగ్ ఇస్ ఫ్లైట్ గాట్ క్యాన్సిల్డ్ అని. అదేంటమ్మా మరి ఇదేంటి డిలే అంటున్నాం అంటే, మాకు అఫీషియల్గా రావాలి మేడం ఇన్ఫర్మేషన్, అలా చెప్పలేము, బట్ మాకు యాజ్ ఎ ఇంటర్నల్ పీపుల్ మేము చాలా ఫ్లైట్స్ చూసాము, ఇలా డిలే అని చెప్పి 4-5 టైమ్స్ వస్తే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ క్యాన్సిల్. అది మాకు అర్థమైంది, బట్ దెన్ షీ వాజ్ డిలేయింగ్ ఆన్ ఇట్. సో సడన్గా అరౌండ్ 4 PM అనుకుంటాను, సో దే కేమ్ ఇన్ అండ్ దే సెడ్ లైక్ ఫ్లైట్ గాట్ క్యాన్సిల్. సో we as a passengers we want either a refund back or a immediate flight the same midnight or the next day, ఎందుకంటే everyone had their own priorities, own meetings lined up obviously అలా. సో దెన్ నా ఫ్లైట్ ద సేమ్ డే ఇట్ వాజ్ అట్ ద midnight 2:45 AM. సో క్యాన్సిల్ అయినందుకు బ్రిటిష్ ఎయిర్వేస్ వాళ్ళే మా అందరికీ నోవోటెల్లో రూమ్స్ ఇచ్చారు, అండ్ దెన్ అక్కడ వి వే స్టే. సో ఆ స్టే చేసే ప్రాసెస్లో ఐ హ్యావ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హూ ఈజ్ ఎ వెరీ గుడ్ ఆస్ట్రాలజర్. ఫోన్ చేశాను, హలో ఇట్లా ఉంది నాకు అంటే, నాకు అలా అనిపించింది, నేను సడన్గా చేసేసుకున్నాను, ఇట్ వాజ్ April 30 అది ఇది. సో హీ ఈజ్ మోర్ ఇంటూ న్యూమరాలజీ. సో యాజ్ పర్ మై బర్త్ డేట్ ఇట్ ఈస్ ద సంఖ్య విల్ కమ్ యాజ్ ఎ 9. సో 9 ఆర్ ఇంకా కొన్ని నెంబర్స్ చెప్పాడు, బట్ ఐ వాస్ క్యాచింగ్ ఓన్లీ మై థింగ్. ఆ రోజు ప్రయాణం చేయకూడదు అండ్ ఇట్ ఈస్ నాట్ అ రైట్ డే టు ట్రావెల్. ఐ మీన్ ఆ గాడ్స్ ప్రేయర్స్ ఏదో సంథింగ్ ఈజ్ యాక్చువల్లీ సేవ్డ్ అస్ అని అనిపించింది. అవునా ఇలా ఎందుకు ఏమేది యాక్చువల్గా ఇట్ వాజ్ ఐదర్ ఏ ఫైర్ యాక్సిడెంట్ ఆర్ ఎయిర్ యాక్సిడెంట్ ఆర్ సమ్ యాక్సిడెంట్స్ యూస్ టు హ్యాపెన్. లక్కీలీ నువ్వు వెళ్ళలేదు నువ్వు అని చెప్పి. సో అదే రోజు ఇఫ్ యూ రిమెంబర్ దేర్ వాజ్ ఏ మేజర్ వాటర్ యాక్సిడెంట్. ఒక దగ్గర ఎక్కడో క్రూజ్లో మదర్ అండ్ కిడ్స్ చాలామంది చనిపోయారు అదే రోజు. సో అందుకే ఆ రోజు నాకు ఏమనిపించింది అంటే, ఎస్ ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ డూ ఇట్, బట్ గో అకార్డింగ్ టు ద ఆస్ట్రాలజీ. ఐ మీన్ నేను నమ్ముతాను, నమ్మని వాళ్ళు చాలామంది ఉంటారు, మాకేం కాలేదు కదా, ఇట్స్ ఆన్ దేర్ థింగ్. బట్ దెన్ నేను ఫిక్స్ అయిపోయా, ఏమో ఏం జరగబోయేదో దేవుడు ఆపాడు నన్ను. సో ఇట్ వాజ్ లైక్ బాల్ బచ్చిగయా అంటారు కదా. సో అనిపించింది నా థాట్స్ ఏమైతే చెప్పాయో అది మా ఫ్రెండ్ కూడా చెప్పి ఇట్ వాజ్ కన్ఫర్మ్కి ఆ రోజు ఇట్ వాజ్ నాట్ మై డే. సో వీ వేర్ ఇన్ ద హోటల్ అండ్ అదే రోజు నైట్ 2:45కి దే వేర్ యాక్చువల్లీ షిఫ్టెడ్ టు క్యాథే పెసిఫిక్ వయా హాంకాంగ్. సో అక్కడి నుంచి కాకపోతే ఒకటండి, పిల్లలు దే వేర్ వెరీ టైర్డ్ అండ్ యాజ్ ఎ వెజిటేరియన్ మాకు వెజ్ డిషెస్ ఎక్కువ దొరక్క అండ్ వి సఫర్డ్ ఎ లాట్. అక్కడికి ఐ క్యారీడ్ ఫ్యూ పీనట్స్, సమ్ కుకీస్, స్నాక్స్ ఏదో క్యారీ చేసుకున్నాను, బట్ ఆ సాలిడ్ ఫుడ్ అనేది వాళ్ళకి 2 days చాలా సఫర్ అయ్యారు. సో నిద్ర లేదు, ఆ హోటల్లో మళ్ళీ పడుకుంటే ఎక్కడ ఫ్లైట్ మిస్ అవుతామా అని చెప్పి ఐ వాజ్ 2 hours బిఫోరే వచ్చి టేకింగ్ ద ప్రింట్అవుట్ ఆఫ్ ద అదర్ ఎయిర్వేస్ థింగ్ అండ్ మళ్ళీ బ్యాగేజ్ చెకింగ్ చెక్అవుట్ అవన్నీ తతంగం. అగైన్ ఇట్ టుక్ 1 to 2 hours. మళ్ళీ అక్కడ ఏదైతే హాంకాంగ్ ఫ్లైట్ ఉందో ఇట్ అగైన్ గాట్ డిలేడ్ ఫర్ 25 minutes. నేను అనుకున్నా, అరే ఇదేంద్రా ఇది, అసలు ఏం జరుగుతుంది, అసలు వెళ్ళేది ఉందా లేదా, అసలు ఏంటిది అని చెప్పి లాట్ ఆఫ్ థాట్స్ ఆర్ రన్నింగ్ ఇన్ మై మైండ్. ఇది ఏంద్రా నైనా అని చెప్పి ఇక నాకు అప్పుడే హెడ్ఏక్ స్టార్ట్ అయిపోయింది. పిల్లలు దే ఆర్ యాక్చువల్లీ హంగ్రీ, వాళ్ళకి ఏం పెట్టాలి అక్కడ ఎక్స్ప్లోర్ చేద్దామని అంటే అక్కడ కూడా ఏముంటుందండి, అవే మళ్ళీ సేమ్ కుకీస్ అది ఇది అని చెప్పి, సాలిడ్ ఫుడ్ మన ఇండియన్ ఫుడ్ లాగా ఉండదు.
అదే మన హోమ్ ఫుడ్లో ఉండదు. సో అది ఇక్కడ పిల్లలు బాగా సఫర్ అవుతున్నారు. అండ్ సరే ఆఫ్టర్ డిలే ఆఫ్ 25 minutes ఐ గాట్ అనౌన్స్మెంట్కి చలో బీ ఆన్లైన్, ద ఫ్లైట్ విల్ స్టార్ట్ ఇన్ అనదర్ 20 minutes. అమ్మయ్య, మొత్తానికి హాంకాంగ్ రీచ్ అయ్యాం. హాంకాంగ్ రీచ్ అవ్వడం ఈజ్ ఫైన్. ఒక్కసారి ఆలోచించండి, హాంకాంగ్లో మా లే ఓవర్ వచ్చేసి ఇట్ ఈస్ 5.5 hours డే టైం, మంచి లంచ్ టైం. ఓకే, హాంకాంగ్ అనే ప్లేస్ ఇట్ ఈస్ అ గుడ్ ప్లేస్ ఫర్ నాన్ వెజిటేరియన్ సీ ఫుడ్ వాళ్ళకి. ఇక్కడ మొదలైంది నాకు. తెచ్చుకున్న స్నాక్స్ అయిపోయినాయి, వాళ్ళకేమో ఆకలి. వెళ్ళి అడిగితే మేడమ్ మీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ వెజిటేరియన్ మేడమ్ 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 అంట. ఏం చేయాలా అర్థం. స్టీమ్ రైస్ తీసుకొని, యోగట్ అదే పెరుగు తీసుకొని, నా దగ్గర బనానా ఒకటి, సో బనానా పెట్టి పెరగన్నం పెట్టి మ్యాంచో సూప్ తీసుకున్నాం. అక్కడ వెజ్ సూప్స్ కూడా లేవండి బాబు. మ్యాంచో సూప్, ఐ మీన్ సంథింగ్ ఐ హ్యావ్ బాట్ ఫర్ దెమ్ అండ్ మ్యాన్స్. చలో అక్కడ ఏదో గేమ్స్ ఉన్నాయి, ఆడిపించేసాను. కాస్త పవర్ న్యాప్ నా ఒళ్ళో పడుకున్నారు. అండ్ కొంచెం వాష్రూమ్కి వెళ్ళేసి వాళ్ళ ఫేస్ అంతా వాష్ చేసి కొంచెం డ్రెస్అప్ అంతా నీట్ చేసేసి అదే వి గాట్ అనౌన్స్మెంట్కి హాంకాంగ్ టు డాలస్ వెళ్ళే ఫ్లైట్ ఈజ్ అబౌట్ టు స్టార్ట్ అండ్ లైన్లో ఉండండి. అగైన్ ద సేమ్ థింగ్, ద సేమ్. సో హాంకాంగ్ టు డాలస్ వెళ్ళే ఫ్లైట్లో కూడా దరిద్రం ఏంటంటే జీరో ఏషియన్ వెజిటేరియన్ ఫుడ్. ఇక్కడ వచ్చింది మాకు, మనమే పెద్దవాళ్ళమే ఆకలికి తట్టుకోలేం. ఇంకా ఇమాజిన్ అబౌట్ మై కిడ్స్. అది మళ్ళీ ఆ లోపల సారీ మేడమ్ దెర్ ఈజ్ నో వెజిటేరియన్ మేడమ్, అది మేడమ్ ఇది మేడమ్ అని వాళ్ళ స్లాంగ్లో వచ్చి రాని అదే చెప్తున్నారు. నేను కూడా ఏదో నా దాంట్లో నేను మొత్తుకున్నాను. ఎందుకంటే ఐ వాజ్ ఫైటింగ్ అట్ సమ్ పాయింట్ వేర్ బ్రిటిష్ ఎయిర్వేస్ వాళ్ళు ఏదైతే మీకు ట్రాన్స్ఫర్ చేశారో ఫుడ్ కూడా చెప్పు ఉండాలా మీకు. అంటే సారీ ఇది ఆన్ టైం అయిపోయింది కాబట్టి మేమేం చేయలేము, వాళ్ళు చెప్పారు బట్ ఐఎమ్ సారీ మేమేం చేయలేము. సో ఆ ఫైట్ నడిచింది. సో ఫైట్ నడిచింది, దానివల్ల నా పిల్లలు కడుపు నిండదు కదా. సో ఐ వాజ్ టేకింగ్ యూనో మామూలు కప్ నూడిల్స్ ఉంటాయి కదా, నార్మల్ బేసిక్ మ్యాగీ కప్ నూడిల్స్ తీసుకొని పిల్లలకి మేనేజ్ చేసి, అండ్ దే హ్యావ్ గివెన్ సమ్ బన్స్ ఫ్రూట్స్. వీళ్ళ కోసం ఒక పిల్ల కొంచెం హెల్ప్ చేసింది, ఐ డోంట్ నో హర్ నేమ్, బట్ ఒక ఎయిర్ హాస్టెస్ హాంకాంగ్ అమ్మాయి బాగా హెల్ప్ చేసింది, గివింగ్ అ ఫ్రూట్ సలాడ్, స్వీట్ యోగర్ట్, బ్రెడ్, బటరు, జాము అండ్ ప్లెయిన్ మసాలా నూడిల్స్ లాగా ఏవో ఇచ్చింది, అండ్ కుకీస్. సో 14 hours జర్నీ, ఆల్మోస్ట్ 14 hours జర్నీలో ఆ 14 hours అండ్ ఆ ముందు టికెట్ క్యాన్సిల్ అయింది, ఆ హోటల్ ఆ ఇది అది, ఈ జర్నీలో అలసట, ఇంకా ఫుడ్ సరిగా యూనో మంచి హోమ్ ఫుడ్లా తినకపోవడం పిల్లలు. సో వాళ్ళకి కొంచెం వామిటింగ్స్ లాగా అయ్యాయి. అగైన్ ఐ మేనేజ్డ్ అండ్ నేనే ఐ లాస్ట్ మై సెల్ఫ్. ఎందుకంటే పిల్లలు మెయిన్ కదా, ఇంపార్టెంట్. మనం కొంచెం వీ కెన్ యాక్చువల్లీ డూ సంథింగ్, ఏదో ఒకటి చేసుకుంటాం తర్వాత అయినా, వాళ్ళు ఏం చెప్పుకోలేరు అండ్ ఐ కెనాట్ సీ దెమ్ సఫర్. సో అలా ఇక డాలస్కి వచ్చాక ద వే దేర్ ఫాదర్ వాజ్ ఎమోషనల్, ఇట్ వాజ్ యునో ఏ Cloud9 మూమెంట్ వేర్ మేము ఎంటర్ అయ్యి ఇమిగ్రేషన్ అయిపోయి బయటికి వచ్చేసరికి ఈజ్ యాక్చువల్లీ వెయిటింగ్ టు, ఇట్స్ ఆల్మోస్ట్ లాంగ్ టైమ్ కదా. కిడ్స్ ఆర్ గ్రోయింగ్ అండ్ యాజ్ ఎ నాన్న and he want to actually hug them. Then even I was waiting and he's actually literally into tears and it was a awestruck moment and Cloud9 moment and it's a good moment. And our last 2 days suffer ayindanta koncham we were like fine by at last we met the person laga. So ala ayindandi.
అండ్ వచ్చాక జెట్ లాగ్ అది ఇది అన్నారు కానీ మాకు అంత అనిపించలేదు. మేము అకార్డింగ్ టు యూఎస్ టైం మేము మోల్డ్ అయిపోయాం బాగానే. అండ్ పిల్లలు బాగా కోఆపరేట్ చేశారు. నజర్ నా లగే దే ఆర్ యాక్చువల్లీ గుడ్ ఇన్ అండర్స్టాండింగ్ అండ్ దే ఆర్ యాక్చువల్లీ మంచి డిసిప్లిన్ కిడ్స్. ఐ మీన్ అంత అల్లరి చేయరు. ఏదో కొంచెం అప్పుడప్పుడు పార్క్లో ఆడుతూ వాళ్ళు ఇది అనుకుంటారు, బట్ మంచి డిసిప్లిన్ ఉన్న కిడ్స్. సో థ్యాంక్ గాడ్ ది జర్నీ వాజ్, థో ఇట్ ఈస్ ఎ రోలర్ కోస్టర్ వన్, ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో ఇవన్నీ మెమరీస్. ఐ మీన్ ఈజీగా వచ్చేసి పోతే ఏమవుతుందండి, రిస్క్ ఉంటేనే కదా అంటారు కదా సామెత ఏదో, మామూలుగా వెళ్తే ఏంటి రిస్క్ ఉంటేనే బాగుంటుంది అని. సో రిస్క్ అనలేను ఏమనలేను, బట్ ఒక మంచి ఎక్స్పీరియన్స్. తో ఇట్ ఈస్ అ హార్డ్ థింగ్, we made it and we successfully landed, and it's been a month now, and let's see, to be continued. Signing off.